అండి ఎమ్మెల్యే గారు. నమస్తే అన్వర్, ఏమిటి విశేషాలు? నాకు ఈ సిటీలో ఘోర అవమానం జరిగింది. నీకు అవమానమా? కమిషనర్ గారి తమ్ముడు అయినా నీకు అవమానం జరగడమా? ఎవడు అంత సాహసం చేసిన వాడు? ఎవడో అశోక్ అంట నా మనసుకు నచ్చిన చిన్నదాన్ని చేయి పట్టుకుంటే వాడు మధ్యలో వచ్చి నన్ను కొట్టి పంపించాడు. వాడు అశోక్ అయినా వాడుకు ఆ భగవంతుడైనా సరే నిన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక వాడికి ఈ పశుపతి పొలిటికల్ పవర్ ఏంటో ఎలా చేస్తా. నువ్వేం చేస్తారో నాకు తెలియదు. వాడిని 24 గంటల్లో ఈ సిటీలో లేకుండా చేయాలి. చూడన్వర్, రాజకీయం అంటే రౌడీజం కాదు. మనం దౌర్జన్యం చేయడానికి ముందు శత్రువుని అద్దును చూసి దెబ్బ కొట్టాలి. అసలు వాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసుకోవాలి. ఆ తర్వాత వాడికి వైకుంఠపాళిని చూపించాలి. అంతవరకు నేను చేతులు కట్టుకొని కూర్చొని ఉండాలా? వాడికి అనుమతితో పెట్టుకుంటే కారణం లేకుండా వాడిని చంపేస్తానని తెలియాలా? ఆవేశంతో నువ్వు చేయబోయే పని ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కనుక నా మాట విని కొన్నాళ్ళు గోవా వెళ్ళి ఎంజాయ్ చేసిరా అన్వర్. నో, ఇంతవరకు నా కన్ను పడ్డ ఏ కన్న పిల్ల తప్పించుకోలేదు. దాన్ని అనుభవించకపోతే నాకు ఈ జన్మ వేస్ట్. అంత అందంగా ఉంటుందా? ఎవరు ఆ లేత గులాబీ పువ్వు? ఆ గులాబీ పువ్వు ఎవరో కాదు, గద్వాల్ సంస్థానపు యువరాణి, పేరు దేవి. దాన్ని తలుచుకుంటేనే నా నరనరాల్లో రక్తం అరిగిపోయి వేడెక్కిపోతుంది. ఏంటి, ఈ గద్వాల్ సంస్థానపు యువరాణా పేరు దేవినా? అంటే ఆ అమ్మాయి రుద్రమరాజు శాంభవీలకు పుట్టిన బిడ్డనమాట. చాలా మంచి విషయం చెప్పావు. కానీ మీరెందుకు సంతోషిస్తున్నారు నాకు అర్థం కావట్లా. చూడన్వర్, నువ్వు చెయ్యి పట్టుకున్న చిన్నది ఎవరో తెలుసా? కొన్ని వేల కోట్ల సంపద విలువ చేసే ఈ సంపదకి యువరాణి. 100 కోట్ల రూపాయల? అవును, ఈ గద్వాల్ సంస్థానం కింద 1000 ఎకరాల భూమి ఉంది. అందులో ఈ గద్వాల్ ప్రజలు చేకొలబడే దుర్గమ్మ ఆలయం కూడా ఉంది. అంటే ఆ భూమి విలువ 100 కోట్ల రూపాయల? ఏది విను, ఆ దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న 10 ఎకరాలు భూమిలో అంతులేని సంపద ఉంది. దాన్ని చేజిక్కించుకోవాలని నేను, మీ అన్నయ్య బెనర్జీ, ఆ భైరవుడు ఎంతో ప్రయత్నించాం. కానీ దాన్ని చేజిక్కించుకోలేకపోయాం. మళ్ళీ ఎన్నాళ్ళకి అవకాశం మళ్ళీ వచ్చింది. నువ్వు వెంటనే వెళ్ళి మీ అన్నయ్యకి, ఆ భైరవుడికి ఈ విషయాన్ని తెలియచేయి. ఏమంటావు అన్వర్? నేను వెంటనే వెళ్ళి మా అన్నయ్యకి ఈ విషయాన్ని చెప్పొస్తా. వస్తా. బాయ్. హలో, నమస్తే భైరవా. నేను ఎమ్మెల్యే పశుపతిని. నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఓకే, రేపు కలుద్దాం. ఇంకా బాయ్.
ఎంత మంచి మాట చెప్పావు అన్వర్. ఇటువంటి ఆనంద సమయంలో నోట మాట కూడా రావట్లేదు. ఇలాంటి సమయంలో ఆనందంగా హ్యాపీగా ఒక అమ్మాయితో ఉంటే ఎంత బాగుండునో. ఏ బుల్బుల్ రాణి, ఎక్కడున్నా వచ్చి నీ అందచందాలతో నన్ను మై మరపించు.